డయేరియా కేసులు ఎక్కువ కనబడు ప్రత్యేక జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీలో కూడా జగ్గయ్యపేట టౌన్ చుట్టుపక్కల గ్రామాల్లో డయేరియా ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చాలామంది వామిటింగ్స్ కావచ్చు, మోషన్స్ కావచ్చు. దాని మీద ప్రత్యేకంగా హెల్త్ మినిస్టర్ గారు రావడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చారు, డిఎంహెచ్ వైద్య అధికారులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా ప్రజల్లో అవగాహన కోసం ఈరోజు జగ్గయ్యపేట బాయ్స్ హై స్కూల్ పిల్లలతో అవగాహనతో ర్యాలీ ఏర్పాటు చేశారు. దీని ప్రతి డిఎంహెచ్ఓ, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ అందరూ కూడా అటెండ్ అయ్యారు. ముఖ్యంగా ఈ డయేరియాకి ముఖ్య కారణం సరైన ఫుడ్ తీసుకోకపోవడం, బయట ఫుడ్ తీసుకోవడం వలన డయేరియా గురవుతూ ఉన్నారు. సరైన త్రాగునీరు కూడా పొల్యూషన్ ఏమాత్రం చూసుకోకుండా తాగటం వలన ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా మంచిని మరగబెట్టి తాగాలని చెప్పి శులాకాంక్షిస్తూ ఫుడ్ కూడా బయట ఆహారం తీసుకోకుండా ఇంట్లో ఆహారం తీసుకోవడమే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పి పిల్లల ద్వారా ప్రజలను చైతన్యపరచడం కోసం ఈరోజు ర్యాలీ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో మరి డయేరియా కేసు చాలా ప్రమాదం అవుతూ ఉంది. అందువలన పరిశుభ్రాలు కూడా పరిసర ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఆహారము నీళ్ళ విషయంలో జాగ్రత్త పడితే వైద్య అధికారులు చెప్పేటువంటి ఏదైతే సూచనలు ఉన్నాయో ఆ సూచనలు పాటిస్తే డయేరియాకి ఏమాత్రం ఇబ్బంది పడడం. అందువలన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం. For more videos like this, subscribe Big TV channel.